హాయ్ అండి. వీడియో థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా! బ్రెడ్ ఆమ్లెట్ 2 వేస్‌లో ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి, లేదంటే స్నాక్స్ ఏం చేయాలి అనేటప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా వీటి కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 3 బ్రెడ్ పీసెస్‌ని తీసుకుంటున్నాను. అలాగే 3 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. ఎగ్స్ ఎన్ని తీసుకుంటే అన్ని బ్రెడ్స్ తీసుకుంటే మీకు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్‌లో ఇలా 3 ఎగ్స్‌ని బ్రేక్ చేసి అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు, అర టీ స్పూన్ వరకు కారం, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొద్దిగా అంటే పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను. మీరు ఇంకా ఏవైనా మసాలాలు యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నేను రిమైనింగ్ ఇంకేమీ మసాలా అయితే యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ ఇలానే వేసి చేసుకుంటున్నాను. ఇంకా మీరు కారం ప్లేస్‌లో పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ ప్లేస్‌లో నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి వేసి ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. అంటే ఎగ్స్‌లో కలుస్తాయా లేదా అన్న అనుమానం ఏమీ అవసరం లేదండి. మనం ఆనియన్స్ వేసాం, ఇంకా ఇవన్నీ వేసాం కాబట్టి అన్నీ ఈ విధంగా మిక్స్ చేసామంటే నీట్‌గా మిక్స్ అయిపోతాయి. హెల్తీ ఫుడ్ తక్కువ టైంలో ప్రిపేర్ చేసే ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఎగ్స్ వాడతాం కాబట్టి చాలా హెల్తీ, అలాగే చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్స్ని తీసుకొని ఈ విధంగా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ అనేది మనకు క్రిస్పీగా తగులుతుంది. మీరు బ్రెడ్ ఫ్రై చేసేటప్పుడు నెయ్యిని వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యిని వేసుకుంటే కొద్దిగా హెల్తీ ఫుడ్గా ఉంటుంది కాబట్టి నెయ్యి వేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 వేస్‌లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్‌లో బ్రెడ్ని ముంచి వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆ ఎగ్స్ క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. ఎక్కువ బ్రెడ్స్ వేసుకోవచ్చు, అంటే ఎక్కువ మంది తింటారు, ఎక్కువ కావాలి అనేటప్పుడు ఇలా వేసుకున్నామంటే ఎగ్స్ అనేది మనకి ఆ లిక్విడ్ అనేది క్వాంటిటీ తక్కువ అయ్యి బ్రెడ్స్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ మందికి వస్తాయి. లేదు అంటే మీరు సెకండ్ మెథడ్ ఫాలో అయిపోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటి అంటే మనకు ఆమ్లెట్ ఎక్కువ వస్తుంది, బ్రెడ్స్ తక్కువ ఉంటాయి, టేస్ట్ మరికొద్దిగా బాగుంటుంది. కంపేర్ టు ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్లో మనకి టేస్ట్ అనేది కొద్దిగా బాగుంటుంది. ఈ విధంగా బ్రెడ్ ముంచిన తర్వాత పైన కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇది వేగంగా మాడిపోతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. సో ఈవెన్‌గా వేగేటట్టు 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ వేయించుకోండి. ఒకే వైపు అలా ఉంచేయకుండా కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంక రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ ల్యాగ్ చేయకుండా సింపుల్‌గా, క్లియర్‌గా తీశాను అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను. వీటికి ఏంటంటే ఆమ్లెట్‌లా ముందు పెనం పైన ఈ విధంగా పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని వేసి తర్వాత ఇలా ఆమ్లెట్‌లా వేసేయండి. ఆ తర్వాత వీటిపైన ఒక 2 బ్రెడ్ పీసెస్‌ని అయితే ఇలా ఫస్ట్ ఒక టర్న్ ఒకవైపు ఇలా కొద్దిగా ముంచి ఇంకో వైపు అయితే టర్న్ చేసుకోండి. కొద్దిగా ఆ లిక్విడ్ అనేది మనకి బ్రెడ్‌కి ఇంకో వైపు కూడా అంటుతుంది. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఈవెన్‌గా వేగేటట్టు వేయించుకోండి. ఎందుకంటే ఆమ్లెట్ అనేది వేగంగా మాడిపోతుంది కాబట్టి చూసుకుంటూ వేయించుకోండి. కొద్దిగా నెయ్యినైతే నేను ఇలా వేసుకుంటున్నాను. మీరు ఆయిల్‌ని కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. టైం లేనప్పుడు లేదంటే చిన్న పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలి అన్నప్పుడు ఇలా మనం బ్రెడ్ ఆమ్లెట్ ఏసి ఇచ్చేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ అంటే ఈ బ్రెడ్ ఆమ్లెటే. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే అంతే. చాలా సింపుల్‌గా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ 2 మెథడ్స్‌లో మీరు ఏ మెథడ్ ఫాలో అవుతారు? లేదంటే మీరు ఏ మెథడ్ చేయాలి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.
వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. అలాగే మీ రిలేటివ్స్‌లో ఎవరికైనా బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి అని ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.